నీకేదో బాగా తెలిసినట్టు నేరుగా అక్కడికే వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసావేంటి? అంటే మిత్ర గారు, అది జనరల్గా చాలా ఆఫీసుల్లో ఎంప్లాయీస్కి అనువుగా ఉండే ప్లేస్లోనే స్విచెస్ పెడతారు కదా. అంతెందుకు, నేను వర్క్ చేసే ఆఫీస్లో కూడా మానిటర్ ఉన్న దగ్గరే స్విచ్ బోర్డ్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడే ఎక్కడో ఉంటుందని గెస్ చేసి చూసి వెళ్ళాను. స్విచ్ బోర్డ్ ఉంది, ఆఫ్ చేసేసాను. కానీ నువ్వు అయినా కొంతమంది ఎంప్లాయీస్ చాలా బద్ధకస్తులు మిత్ర గారు. ఈ ప్లేస్లో ఎవరు వర్క్ చేశారో కానీ మరీ అంత బద్ధకం అయితే ఎలా? వెళ్లే ముందు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళాలని కూడా తెలీదా? కొంచెం కూడా బాధ్యత లేకపోతే ఎలా మిత్ర గారు? లక్ష్మి, ఆ ప్లేస్లో వెంకట భాగ్యలక్ష్మి అనే అమ్మాయి పనిచేస్తుంది. తననేమీ అనుకో. ఏదో పొరపాటుగా మర్చిపోయి ఉంటుంది, కానీ ఎప్పుడూ చాలా బాధ్యతగా ఉంటుంది. ఎంత బరువునైనా భుజాల మీద మోయడానికి సిద్ధంగా ఉంటుంది. చాలా తెలివైంది, చురుగ్గా పనిచేస్తుంది. తనుండే విధానంతో కానీ పనిచేసే తీరుతో కానీ అందరినీ ఇట్టే ఆకర్షించేస్తుంది. ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి స్విచ్ ఆఫ్ చేయలేదన్న ఒక్క కారణంతో అమ్మాయిని ఏమీ అనుకో. లక్ష్మి మీకు నచ్చకపోయినా కనీసం భాగ్యలక్ష్మిలో ఉన్న మంచి లక్షణాలైనా మీరు గుర్తించారు. అది చాలా సంతోషం. సరే సరే లక్ష్మి, వెళ్దామా? సరే మిత్ర గారు. కమ్. మనీషా, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మిత్ర గురించి ఇలా దీర్ఘంగా ఆలోచించడాలు, దీనంగా ఎదురు చూడ్డాలు తప్ప ఇక నాకేం మిగిలిందా ఆంటీ? మిత్ర విషయంలో దేనికో నువ్వు బాధపడుతున్నావని అర్థమవుతుంది, కానీ దేనికో నాకు చెప్తే కదా తెలిసేది. చెప్పడానికి ఏముందా ఆంటీ? లక్ష్మిని తీసుకొని మిత్ర ఎక్కడికో వెళ్ళాడు, అది కూడా ఈ టైంలో. ఎందుకు వెళ్ళాడు, అసలు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో నాకేం అర్థం కావడం లేదు. ఏంటి, లక్ష్మిని తీసుకొని మిత్ర ఈ టైంలో బయటకు వెళ్ళాడా? ఏంటి మనీషా, ఇంకా నిద్రపోలేదా? ఎక్కడ నిద్రపోనిస్తున్నావు మిత్ర? కంటికి కునుకు లేకుండా చేస్తున్నావు, మనసుకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. వాట్ డూ యు మీన్? నేనే చేశాను ఇప్పుడు. మరి లేకపోతే ఈ సమయంలో లక్ష్మిని వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళావు? సరదాగా షికార్కి వెళ్ళావా? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ మనీషా? ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళానో, ఎక్కడికి వెళ్ళానో అన్నీ నీకు చెప్పాలా? నువ్వు చెప్పకపోతే నాకు తోచింది అనుకోవాల్సి వస్తుంది మిత్ర. అసలు నీతో పాటు లక్ష్మిని తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అర్జెంటుగా ఓ ఫైల్ కలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది, అందుకే నేను ఆఫీస్కి బయలుదేరాను. అదే టైంలో లక్ష్మి ఏవో సరుకులు కొనుక్కోవాలి అంటే నాతో పాటు తీసుకెళ్లాల్సి వచ్చింది. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? లక్ష్మి సరుకులు కొనుక్కోవడానికి వస్తే మరి తన చేతిలో సరుకులేవి?
తెచ్చుకున్న ఐటమ్స్ ఏవి? ఓ సరుకులు తీసుకురాలేదు కదా. నిజమే, బాగా గుర్తు చేసావు మనీషా. ఏంటి మిత్ర గారు ఇది? నేనంటే మర్చిపోయాను, కనీసం మీరైనా గుర్తు చేయాలి కదా. మీరు మీ ఆఫీస్ పనులు చూసుకుంటే సరిపోతుందా? మీతో పాటు వచ్చి నేను ఎందుకు వచ్చాను, ఏం తీసుకోవడానికి వచ్చాను అని ఆలోచించాలి కదా. దారి మధ్యలో సరుకుల గురించి నాకు గుర్తు చేయాలి కదా. ఇది మరీ బాగుంది లక్ష్మి. నేనేమో నా టెన్షన్లో ఉన్నాను. గుర్తు పెట్టుకోవాల్సింది, మధ్యలో సరుకులు కొనుక్కోవాల్సింది నువ్వు మర్చిపోయి నన్ను అంటున్నావేంటి? పోనీలేండి మిత్ర గారు, ఇప్పుడు నా చేతుల్లో సరుకులు లేవని మనీషా చాలా బాధపడిపోతుంది. తన బాధని ఓదార్చాలి అంటే ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరం కలిసి వెనక్కి వెళ్ళాలి. ఇద్దరం కలిసి అలా తిరిగి తిరిగి రావాలి. ఇద్దరం కలిసి సరుకులు కొనుక్కుని తెచ్చుకోవాలి. ఏం మనీషా, ఇప్పుడు మేమిద్దరం కలిసి వెళ్తే నీకు సంతోషమే కదా? లక్ష్మి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళినా ఏమీ దొరకవు. వాటి గురించి నువ్వు రేపు చూసుకో. ఇలాంటివన్నీ ఇప్పటిలాగే ఎప్పటికప్పుడు బాగా గుర్తు చేస్తూ ఉండు మనీషా. ఇప్పుడు గుర్తు చేసావుగా, రేపు ఆయనతో కలిసి వెళ్ళి సరుకులు కొనుక్కుంటానులే. చూడు, తెలివితేటలు నీ ఒక్కదానికే సొంతమని ఎగిరెగిరి పడకు. ఎదుటి వాళ్ళు కూడా బుర్ర ఉపయోగించడం మొదలు పెడితే నీ తెలివితేటలు ఎందుకు పనికిరావు. నీ ఎత్తుగడలు నా ముందు అసలే పనికిరావు. నువ్వు గుర్తుపెట్టుకో. చూసారా ఆంటీ ఎంత పొగురుగా ప్రవర్తిస్తుందో? మిత్రతో కలిసి బయటికి వెళ్ళటానికి కావాలని ఈ సరుకుల నాటకం ఆడింది. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని నా మీద చెలరేగిపోతోంది. ఆ లక్ష్మి తోక కత్తిరించే వరకు నాకు మనశ్శాంతి లేదా ఆంటీ? కూల్ డౌన్ మనీషా, కూల్ డౌన్. ఇలా చిన్న చిన్న షికార్లకు వెళ్ళి లక్ష్మిని సంతోషపడినవ్వు. రేపు మిత్రతో పాటు టర్కీకి వెళ్లే అవకాశాన్ని నువ్వు లాక్కొని అప్పుడు లక్ష్మిని ఏడవనివ్వు. చిన్న చిన్న బాణాలు వేసుకొని లక్ష్మి తెగ ఆనందపడిపోతుంది. మనం వాటన్నిటికంటే గొప్ప అస్త్రం వాడదాం. నువ్వు మిత్రతో కలిసి టర్కీ ట్రిప్కి వెళ్తే అది లక్ష్మి చూసి కుళ్ళుకునేలా చేద్దాం. ఎగ్జాక్ట్లీ ఆంటీ. లక్ష్మి ఏడుపు చూసి నేను ఆనందపడాలి. అప్పుడు కాని నా ఉక్రోషానికి ఊరట ఉండదు. హలో, మేము పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం. చెప్పండి సార్. మాట్లాడేది వెంకట భాగ్యలక్ష్మి గారేనా? అవును సార్, నేనే మాట్లాడుతున్నాను. ఓకే, మా ఎస్ఐ గారు పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం మీ ఇంటికి వస్తున్నారు. మీరు ఇంట్లోనే ఉన్నారు కదా? ఇంట్లోనే ఉన్నాను సార్. సరే, సార్ బయలుదేరుతున్నారు. ఓకే సార్. ఏంటి లక్ష్మి, ఫోన్లో మాట్లాడుతూ ఎందుకో కంగారు పడుతున్నట్టున్నావు? ఏం లేదు మావయ్య గారు, పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీసులు ఇంటికి వస్తున్నారట. ఓ, అయితే మంచిదేగా అమ్మా. ఈ వెరిఫికేషన్ కూడా అయిపోతే ఇక నీకు పాస్పోర్ట్ వచ్చేసినట్టే. మిత్రతో ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళే అవకాశం వచ్చేసినట్టే. పాస్పోర్ట్ వస్తుందా లేదా అనేది పక్కన పెట్టండి మావయ్య గారు. అసలు ఇంట్లో ఇప్పుడు మనకెదురయ్యే ఒక చిక్కుముడి నుంచి
ఎలా బయటపడాలో ముందు అది ఆలోచించాలి. చిక్కుముడా? ఏంటి లక్ష్మి అది? పాస్పోర్ట్లో నా పేరు వెంకట భాగ్యలక్ష్మి అని ఉంది. పోలీసులు వచ్చి ఇక్కడ వెంకట భాగ్యలక్ష్మి ఎవరు అని అడిగారే అనుకోండి, మిత్ర గారికి మనీషాకి అనుమానాలు మొదలవుతాయి. నేను ఆఫీస్లో పనిచేస్తున్న భాగ్యలక్ష్మి ఒకరే అని వాళ్ళకి నిజం తెలిసిపోతుంది. నిజమే లక్ష్మి, మనం ఆ విషయం గురించి ఆలోచించనే లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు కూడా అదే అర్థం కావడం లేదు మావయ్య గారు. వెరిఫికేషన్కి పోలీసులు ఖచ్చితంగా ఇంటికి రావాలి. కానీ ఇంట్లో వాళ్ళ ముందు నా పేరు వాళ్ళు వాడకుండా చూసుకోవాలి. అది ఎలా సాధ్యం అవుతుంది? ఏ ఒక్కరి ముందు ఆ పేరు చెప్పినా ఎన్ని రోజులు పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అలా అవడానికి వీల్లేదు లక్ష్మి. పోలీసులు వచ్చేలోపే మనం ఏదో ఒకటి ఆలోచించాలి. ఒరే సుధీర్, కాఫీ తీసుకురమ్మని చెప్పి ఎంతసేపు అయిందిరా? తీసుకురా. సరేనమ్మా. అమ్మగారు, ఇదిగోండి అమ్మగారు కాఫీ. ఓ థ్యాంక్ యూ. అదేంట్రా, ఇందాకటి నుంచి చెవి కోసిన మేకలా నేను అరుస్తూ ఉంటే నాకు కాఫీ ఇవ్వలేదు కానీ అరవింద్కి తీసుకొచ్చి ఇచ్చావు. ఏంటి సంగతి? పెద్దమ్మగారు, మీరు ఇందాక నుంచి తెగ దగ్గుతున్నారు. ఈ టైంలో మీకు కావాల్సింది కాఫీ కాదు, టానిక్. తెచ్చిస్తాను, తాగండి. అదేం కుదరదు. ముందు కాఫీ తీసుకురా. అత్తయ్య, అన్నింటికన్నా ఆరోగ్యం మిన్న. సుధీర్, వెళ్ళి టానిక్ తీసుకురా. సరేనమ్మా. ఆంటీ, మన ఇంటికి పోలీస్ వాళ్ళు వచ్చారేంటి? మళ్ళీ లక్ష్మి ఏం ఘనకార్యం చేసిందో. ఇప్పుడు వీళ్ళు నా పూర్తి పేరు చదివితే ఆఫీస్లో ఉన్న లక్ష్మి నేను ఒక్కళ్ళే అని తెలిసిపోతుందా? ఇప్పుడెలా? లక్ష్మి ఇంట్లో ఉన్నంత కాలం పోలీసుల రాకపోకలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. నందన్ ఫ్యామిలీ పరువు రోజుకొకసారి పోతూనే ఉంటుంది. మనీషా, అసలు పోలీసులు ఎందుకు వచ్చారో తెలుసుకోకుండా ఎందుకు అనవసరమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ సార్, దేనికోసం వచ్చారు? పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చాం. పాస్పోర్ట్ అప్లై చేశాక వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడం మా బాధ్యత కదా సార్, అందుకే వచ్చాను సార్. ఇట్స్ ఓకే సార్. పేరు రమేష్. ఆ పేపర్స్ ఇవ్వు. ఇక్కడ వెంకట డాడ్, డాడ్, ఏమైందండి? ఏమైంది? జాగ్రత్త. మెల్లగా రండి, కూర్చోండి. What happened, Dad? Are you okay? ఏమండి, అసలు ఏమైందండి? ఏం లేదు అరవిందా, పొరపాటున చెయ్యి తగిలి ఆ ఫ్లవర్ వాజ్ నా కాలు మీద పడింది. మావయ్య గారు పర్వాలేదు కదా?
దెబ్బ మరీ గట్టిగా తగలలేదు కదా? ఏమైనా మందు రాయమంటారా? నాకేం పర్వాలేదమ్మా. పోలీసులు మన కోసం ఎంతసేపు వెయిట్ చేస్తారు? వెళ్ళి ఆ సంగతి చూడమ్మా. అంటే మావయ్య గారు కావాలని ఇలా మేనేజ్ చేశారా? అలాగే మావయ్య గారు. డాడ్, ఇక్కడ వెంకట భాగ్యలక్ష్మి గారు ఎవరు? మేడం, మిమ్మల్నే. నేనే సార్. మీ ఆధార్ కార్డు తీసుకురండి. ఒక్క నిమిషం సార్, తెస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వెంకట భాగ్యలక్ష్మి గారు. అబ్బా, ఈయనొకడు 10 సార్లు వెంకట భాగ్యలక్ష్మి అని ఆంజనేయ దండకం చదివినట్టు చదువుతున్నాడు. అంతా బాగానే ఉంది వెంకట భాగ్యలక్ష్మి గారు. అదిగో మళ్ళీ. ఏదైతేనే కరెక్ట్గానే ఉన్నాయన్నాడు కదా, ఇక వెరిఫికేషన్ అయిపోయినట్టే అనుకుంటా. డాడ్, ఇప్పుడు నొప్పి ఎలా ఉంది? ఇప్పుడు నొప్పి సగం తగ్గిపోయింది మిత్ర. ప్రాబ్లం ఏమీ లేదు. నిజంగా తగ్గిందా? ఆర్ యు ష్యూర్? అవునరా, నొప్పంతా పోయింది. ఇక్కడ సంతకం పెట్టండి. ఇప్పటి వరకు విలవెల్లాడిపోయి ఇంతలోనే విదిలించేసుకున్నట్టు నొప్పి ఎలా పోతుందిరా? అదంతే అమ్మా, ఒక్కోసారి అలా పోతుంది. ప్రతిదానికి ఇలా అనుమానిస్తూ అడక్కు, నా దగ్గర ఆన్సర్స్ లేవు. అవును, మీ భర్త పేరేంటి? మిత్రానందన్. మిత్ర గారు, ఒక్కసారి రండి. చెప్పండి సార్. ఈమె మీ భార్యనా? మిమ్మల్ని మిత్రనందన్ గారు, ఈమె మీ భార్యనా? అవును సార్. లక్ష్మి నా భార్య. మేము ఫారెన్ వెళ్తున్నాం, అందుకే తను పాస్పోర్ట్ కోసం అప్లై చేసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. 4 రోజుల్లో పోయేది. ఇకపై ఇది నా భార్య కాదు అని చెప్పొచ్చుగా. నా భార్య అని పెద్ద ప్రైమ్ మినిస్టర్ పేరు చెప్పినట్టు చెప్తున్నాడు. నాకు కాల్ చేసింది నేనే. నా ఫ్రెండ్కి మీరు క్లోజ్ ఫ్రెండ్ అటు కదా? అవునండి. ఇంతకీ మీకేం కావాలి? ఏం లేదు, పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చారు కదా, ఆ లక్ష్మి పాస్పోర్ట్ రిజెక్ట్ అయ్యేలా చేయాలి. రిజెక్ట్ చేయాలని చెప్పినంత ఈజీ కాదు మేడం రిజెక్ట్ చేయడం. దానికి కూడా చాలా ప్రాసెస్లు ఉంటాయి, చాలా కారణాలు చూపించాల్సి ఉంటుంది.
చాలా మ్యానిపులేషన్స్ చేయాల్సి ఉంటుంది. కష్టం చూపించి కాసులు లాగడం అంటే ఇదే. మీకేం కావాలో ఇండైరెక్ట్ గా బాగానే అడిగారు. ఒక్క నిమిషం ఉండండి. దీని ముందు ఎంత కష్టమైన పనైనా సులువైపోతుంది, ఎంతటి అసాధ్యమైందైనా సుసాధ్యమైపోతుంది. తీసుకోండి. నోట్ల కట్టెలు చూశాక కూడా నిజాయితీ గుర్తొస్తోందా? అలా అని కాదు, ప్రాసెస్ వెరిఫికేషన్ వరకు వచ్చింది. వెరిఫికేషన్ కూడా అంతా కరెక్టే అని తేలిపోయింది. ఇలాంటి సమయంలో రిజెక్ట్ అయ్యేలా చేయడం అంటే కొంచెం కష్టం అండి. నేను ఒకటి చెప్తాను, అది ఫాలో అయిపోండి. అప్పుడు పని ఈజీగా అయిపోతుంది.